హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక రాజ్ అయితే కావ్య చూస్తుండగా ఇక శ్వేతని పట్టుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళు శ్వేత, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఇక కావాలని చిందులు చేస్తూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి శ్వేత వెళ్ళిపోయిన మరుక్షణం ఇక రాజ్ అయితే నార్మల్గా లోపలికి వస్తూ ఉంటే ఇక కావ్య చాలా సీరియస్గా ఇక అడుగుతుంది, ఏంటి పనులు ఏంటండి, అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అనగానే, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, అయినా నా పర్సనల్ మ్యాటర్స్ అడగడానికి నువ్వెవరు, అయినా ఇక్కడికి అసలు నాకు ఇష్టమే లేదు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు, నా గురించి ఎంక్వైరీ పెట్టడానికి వచ్చావు, అసలు ఈ ఆఫీస్కి రావాలనే ఐడియానే నీకు ఎందుకు వచ్చింది అంటే నీ మనసులో ఒక దురుద్దేశంతో ఇక్కడికి వచ్చావు అని చెప్పి ఇక రాజు అయితే చెడామెడ కావ్యని అనరాని మాటలో అనేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కావ్య కూడా చాలా మనసులో బాధపడుతుంది. ఈయనకి మనసు నిండా కూడా శ్వేత అంటే ఇష్టం, అందుకే కట్టుకున్న భార్య పక్కన ఉన్న భార్య బాధపడుతుందని కొంచెం కూడా ఇంత కూడా ఆలోచించకుండా తనని పట్టుకొని నలుగురిలో కావాలని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా చూడ్డానికైనా ఇంకా నేను బ్రతుకుంది అని చెప్పి చాలా మనసులో బాధపడుతుంది. ఇక అక్కడి నుంచి కారులో బయలుదేరి ఇక ఒక దగ్గర ఆపి ఇక మిషన్ షాప్కి వెళ్ళి ఒక డ్రెస్ అయితే తెచ్చుకుంటుంది. ఇక చిన్న షాపింగ్ కూడా చేసి అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరుతుంది కావ్య. మరొక పక్క ఇక రాజ్ అయితే ఇక అక్కడి నుంచి సరాసరి శ్వేత దగ్గరికి వెళ్తాడు. శ్వేత, ఏంటి రాజ్, నీవు చేసిందేమీ నాకు నచ్చలేదు, అసలు కావ్య పాపం ఎంత ఫీల్ అయి ఉండొచ్చు, ఎంతైనా నీ భార్య, తన మనసులో ఎంత బాధ లేకపోతే ఆ విధంగా నన్ను చూస్తుంది, అయినా నేను అక్కడే చెప్పేసి బాగుండేది, నువ్వు బలవంతం చేసావు, ప్రామిస్ చేయించుకున్నావు, ఎందుకంత పంతం నీకు రాజ్, తను ఏం తక్కువ ఉంది, చాలా అందంగా ఉంది, మోడర్న్గా ఉంది, అంతకు మించి ఇక మీ ఆఫీసుకు సంబంధించిన ఫ్యాషన్ డిజైన్స్ సంబంధించినవన్నీ కూడా తను చాలా బాగా వేస్తుంది, తన వల్ల ఇక మాకు చాలా మంచి ఆర్డర్స్ వచ్చినాయి అని నువ్వు చాలాసార్లు చెప్పావు కదా రాజ్, మరి అలాంటప్పుడు నీకు నీ భార్య నచ్చకపోవడానికి రీజన్ ఏంటి అని చెప్పి ఇక గట్టిగా అడుగుతుంది శ్వేత. తనంటే నాకు పూర్తిగా నచ్చకపోవడం అంటూ ఏమీ లేదు శ్వేత, తనంటే నాకు ఒక్కొక్కసారి మంచిగానే అనిపిస్తుంది, కాకపోతే మనసులో ఎక్కడో ఇక నాకు అసంతృప్తిగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇక భరతనాట్యం అంటే చాలా ఇష్టం, ఇక నా ఇష్టానికి అనుగుణంగా ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చిన భార్యకి ఇక భరతనాట్యం వచ్చి ఉండాలన్నది నా మనసు నిండా నేను నింపుకున్నాను, అలాంటప్పుడు ఇక నేను ఆ విధంగా కోరుకోవడంలో తప్పే ఉంది, కావ్యకి అసలు భరతనాట్యం కాదు కదా, అసలు డ్యాన్స్ అంటేనే తెలీదు, అలా అక్కకి ఇక స్వప్నకి ఇక భరతనాట్యం వచ్చని చెప్పి ఇక దూరం నుంచి చూసి తనని ఇష్టపడ్డాను, తను ఇష్టపడి పెళ్లి చేసుకుందామనే టైంలో తను ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇగో ఈ కళావతిని అక్కడ కూర్చోబెట్టారు, ఇక తప్పక ఒక ఆడపిల్ల ఇక అందరి ముందు పలచనవ్వడం ఎందుకని ఇక ఇంటి పరువుని ఆలోచించి మూడు ముళ్ళు వేసాను తప్పించి కళావతి అంటే నాకు ఎప్పుడు ఇష్టం లేదు శ్వేత, తనకు కూడా ఆ విషయం తెలుసు, అలాంటప్పుడు నా గురించి ఇంతెందుకు బాధపడ్డం, నన్ను ఎంక్వైరీ చేయడానికి ఆఫీసులోకి వచ్చి జాయిన్ అవ్వడం ఎందుకు, రేపో మాపో కళావతి నేను విడిపోతామన్న సంగతి కళావతికి తెలుసు, అలాంటప్పుడు నా మీద ఎందుకు ఆశలు పెట్టుకుంటుంది, అందుకే నీతో క్లోజ్గా ఉన్నట్టు కావాలని నటించాను, ఈ విషయంలో నువ్వేమైనా ఫీల్ అయి ఉంటే సారీ శ్వేత అని చెప్పి అనగానే, అయ్యో రాజ్, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలీదా, నువ్వు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావు, అలాంటిది నువ్వు ఈ చిన్న విషయంలో నీకు అనుగుణంగా ఉండమంటే ఉండడానికి నేను సిద్ధమే, కానీ ఈ విషయంలో కళావతి మీద నీకున్న ప్రేమ బయటపడుతూ ఉంటే దాన్ని ఏమీ చేయలేం అనగానే, నాకెప్పుడు ప్రేమ బయటపడలేదు, అసలు కళావతిని నేను ఎప్పుడూ ఒక ఆడదానిలాగే చూడలేదు తెలుసా అని చెప్పి ఇక రాజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఇంతలో ఇక అపర్ణ అయితే సారీ ఇక శ్వేతకి ఫోన్ వస్తుంది అరవింద్ నుంచి. అరవింద్ ఫోన్ చేసి చాలా భయంకరంగా ఇక తిడుతూ భయపెడుతూ ఉంటాడు శ్వేతని. శ్వేత ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతూ, రాజ్ చూడు రాజ్ ఎలా బెదిరిస్తున్నాడో అని చెప్పి మెసేజ్ని అయితే చూపిస్తుంది. ఇక మెసేజ్లో, నేను అనుకున్న టయానికి అనుకున్నంత డబ్బు ఇవ్వకపోతే నిన్ను నీ లవర్ని బయట పెడతా జాగ్రత్త అని చెప్పి ఇక చాలా ఘోరంగా మెసేజ్లు అయితే పెడతాడు. ఆ మెసేజ్లు చూసి ఏడుస్తుంది ఇక శ్వేత.
ఇకని వెంటనే ఓదార్చి, చూడు శ్వేత, ఈ ఎన్ని రోజులు లేదు వాడి పని పట్టడానికి, ఇంకా 2 రోజులు వాడికి టైం. ఈ 2 రోజుల్లో వాడు అనుకున్న డబ్బు వాడి మొహాన కొడతాను. ఆ మరుక్షణం నీకు ఇక లండన్కి టికెట్స్ తీసి మీ అమ్మ వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. నువ్వేమీ భయపడమాకు. నీకు నీ ఫ్రెండు రాజు ఉన్నాడు. నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు ఈ రకంగా బాధపడితే చూడలేను. ఎందుకంటే నువ్వు నాకు ఎంత మంచి ఫ్రెండువో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి అంటూ ఉంటే, రాజ్, నీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా భూమి మీద అనిపిస్తుంది. ఎందుకంటే నీలాంటి వ్యక్తులు ఇక్కడ ఈ దేశంలో కానీ కాదు ఎక్కడెక్కడి ఉండరు. సొంత ఇక ఇంట్లో మనిషిలాగా నా విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నావు రాజ్ అనగానే, అదేంటి ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ఊరుకోను. సొంత మనిషి ఏంటి, నువ్వు సొంత మనిషివే అని చెప్పి అంటూ ఉంటే ఇక బాధపడుతూ ఒక్కసారిగా ఇక రాజుని పట్టుకుంటుంది. ఇక ఏడుస్తూ ఉంటే ఇక రాజు ఓదారుస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో విండో దగ్గర ఉన్న రాహుల్ అయితే శ్వేతని రాజుని క్లోజ్గా ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఇక వీడియోలుగా అలాగే ఫోటోల రూపంలో తీసి పెట్టుకుంటాడు. ఇక రాజ్ బయలుదేరే లోపలే వెంటనే, అబ్బా ఎంత మంచిగా చిక్కావు రాజ్, ఇన్నాళ్ళకి ఇక నాకు చాలా మహానందంగా ఉంది. ఇంతకాలం ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఇక ఏదో నేనే పెళ్ళాన్ని వదిలేసి నా ఇష్టం వచ్చినట్టుగా చెడుతిరుగులు తిరుగుతున్నానని ముద్ర వేశారు కదా, ఆఫీస్లో అడుగు పెట్టడానికి కూడా వీలు లేదని చెప్పారు కదా. ఇప్పుడు ఇక రాజ్ సంగతికి ఇక ఇంట్లో వాళ్ళు ఏం సమాధానం చెప్తారో. ఇక రాజ్, నీ పని అయిపోయింది. ఇంతవరకు నీకు చాలా క్యారెక్టర్ మంచిగా ఉందని అందరూ అనుకున్నారు, కానీ ఇప్పటితో ఒక్కసారిగా డౌన్ఫాల్ అయితే అయిపోతావు అని చెప్పి రాహుల్ అయితే కారులో వెంటనే బయలుదేరుతాడు ఇంటికి. ఇక ఇంటి దగ్గర అయితే అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ కావ్య విషయంకి వస్తారు. కావ్య ఈ మధ్య ఎందుకో కానీ చాలా డల్ అయిపోతుంది. 2-3 సార్లు కళ్ళు కూడా తిరిగాయి. అసలు కావ్యకి ఏ విషయంలో అంత బాధ ఉంది, అసలు భోజనం సరిగా చేయట్లేదు, ఇదివరకు మాటలు లాంటి మాటలు లేవు, ఇక ఎంతవరకు రూములోనే ఉంటుంది, నువ్వు గమనించావా అపర్ణ అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది. ఆ మాటకి నేను కూడా గమనిస్తూనే ఉన్నాను అత్తయ్య గారు, కానీ ఇక ఆఫీస్కి వెళ్ళి నీరసం అయిపోయి ఇక ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటుందేమో అనుకుంటున్నాను. కానీ కావ్యని నేను కూడా అబ్జర్వ్ చేశాను. కావ్య ఇన్నాళ్ళ మాదిరిగా ఉండట్లేదు. తన మనసులో ఏదో బాధ ఉన్నట్టుంది అనగానే, ఏ ఆడపిల్లకైనా పుట్టింటి నుంచి అత్తింటికి, అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్ళాలనిపిస్తుంది. కానీ మనందరం కలిసి ఇక కనకం వాళ్ళ ఇంటికి పంపించకుండా తనని అప్పు గురించి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే బందీగా ఉంచామని అనిపిస్తుంది అపర్ణ. మరి తన మనసులో బాధని తెలుసుకొని ఒకవేళ పుట్టింటికి వెళ్ళాలనుకుంటే ఒక 2 రోజులు వెళ్ళి ఇక సంతోషంగా గడిపి రమ్మని చెప్పు. ఎందుకంటే ఎవరైనా ఏ ఇంటి ఆడపిల్లైనా ఈ ఇంటి కోడలైనా ఇక నాకు సమానమే అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటుంది. ఇంతలో ఇక దానలక్ష్మి ఆ మాట వింటుంది. ఏంటి అత్తయ్య గారు, అసలు ఏం మాట్లాడుతున్నారు? అంటే మీ ఉద్దేశం ఏంటి? నా కొడుకు జీవితం బాగుండాలని మీరెవరు కోరుకోవట్లేదా? ఈ కావ్య మహాతల్లి మళ్ళా పుట్టింటికి వెళ్తే అక్కడ ఉన్నది ఇక మామూలు సాధారణమైన మనుషుల కనకం ఇక ఏదో ఒకటి చేసి జీవితాలని నాశనం పట్టిస్తుంది. ఇక రాజ్కి భారీగా ఇక స్వప్న అవ్వాలని అందరూ అనుకుంటే ఆ టైంలో ఇక కావ్యని తీసుకొని కూర్చోపెట్టింది. ఇక లాస్ట్ మినిట్లో అప్పు లవ్ లెటర్ రాసి అందరి ముందు ఇక తన లవ్ని అందరి ముందు పెళ్లిలో బయట పెట్టింది. అంటే ఏంటి అర్థం? ఏదో ఒక రకంగా ఈ ఇంటికి కోడలు అవ్వాలని చాలా కృషి చేసింది ఇక అప్పు. అలాంటి వాళ్ళ ఇంటికి ఇక కావ్య ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చి నా కొడుకు జీవితాన్ని మళ్ళా ఇక నిప్పుల పాలు చేయడానికే కదా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది దానలక్ష్మి. ఆ మాటలకి అపర్ణ వెంటనే, దానిలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు? ఏదైనా మాట్లాడితే పెద్ద చిన్న చూసి మాట్లాడు. అయినా నా కోడల్ని నేను పుట్టింటికి పంపించుకుంటానో ఇక్కడే ఉంచుకుంటానో అంతెందుకు నా నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాను, అది నా ఇష్టం. నువ్వెవరివి మధ్యలో చెప్పడానికి? నీ కోడల గురించి నీ విషయాల్లో నేను జోలికి వస్తే అప్పుడు నా విషయంలో నువ్వు ఏదో ఒకటి జోక్యం చేసుకోవాలి. కానీ నువ్వెందుకు ప్రతి దాంట్లో కావ్య కుటుంబాన్ని ఎందుకు అంత ఘోరంగా మాట్లాడుతున్నావు? ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఊరుకోను. దానిలక్ష్మి గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఒకప్పుడు ఈ ఇంటి కోడలివే, ఇక నువ్వు ఒక ఇంటి కూతురువే. నువ్వు మీ పుట్టింటికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయావా? పెళ్ళైన కొత్తల్లో 14 సార్లు పుట్టింట్లోనే ఉన్నావు, మర్చిపోయావా అని చెప్పి అపర్ణ అయితే గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది దానిలక్ష్మికి. ఇక రాహుల్ అయితే తీసిన ఫొటోస్ని వీడియోస్ని తీసుకొని వచ్చి ఇక అక్కడే ఉన్న రుద్రానికి మమ్మీ అని చెప్పి పిలుస్తాడు. పక్కకి రుద్రాన్ని వచ్చి ఏంటి రాహుల్ అనగానే, మమ్మీ గ్రాండ్ సక్సెస్
అసలు ఈ ఫొటోస్ని ఈ వీడియోస్ని నువ్వు చూసావంటే ఒక్కసారిగా షాక్ అయిపోవాల్సిందే అని చెప్పి చూపిస్తాడు. ఇక అవన్నీ చూసి రుద్రాణి అయితే చాలా ఆనందంతో ఏంటి నా కొడుకు ఇంత మంచిగా ఇన్నాళ్ళకి ఒక పని ఇంత మంచిగా చక్క పెట్టుకుని వచ్చాడంటే నేనే నమ్మలేకపోతున్నాను రాహుల్, వెరీ గుడ్, ఇక రాజ్ అయిపోయాడు అని చెప్పి వెంటనే కూడా హాల్లో ఎవరున్నారో ఒకసారి గమనించిన రాహుల్ అనగానే అందరూ ఉన్నారు మమ్మీ, కాకపోతే ఇక అక్కడ నా పెళ్ళం రాక్షసి మాత్రం లేదు అనగానే దాంతో ఇప్పుడు మనకు పని ఎందుకురా, ఇప్పుడు చెయ్యాల్సింది రాజు మీద యుద్ధం, రాజు గెలుస్తాడా ఇక మనం గెలుస్తామా అన్నది ఇప్పుడు మ్యాటర్ అని చెప్పి ఇక వెంటనే హాల్లో అయితే ఇక రాజు ఎప్పుడు వస్తాడా అని చెప్పి కూర్చొని ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది రుద్రాణి. ఇక కరెక్ట్గా అదే టైంలో రాజు అయితే కారు వేసుకొని వస్తాడు. అమ్మయ్య వచ్చాడు అని చెప్పి ఇక అక్కడే నుంచొని ఇక చూస్తూ ఉంటుంది రుద్రాణి. లోపలికి రాజు అయితే వస్తూ ఉంటే ఆగు రాజ్ అని చెప్పి అడుగుతుంది. ఏంటత్తా ఏంటి అని చెప్పి చాలా విసుగ్గా మొహం పెట్టి అనగానే ఏంటి రాజ్ సరాసరి ఆఫీస్ నుంచే ఇంటికి వస్తున్నావా అని చెప్పి అడుగుతుంది రుద్రాణి. ఏంటి రుద్రాణి నా కొడుకు అలసిపోయి ఇంటికి వస్తే ఏంటి క్వశ్చన్లు అని చెప్పి అక్కడే ఉన్న అపర్ణ అంటుంది. వదిన నేను ఊరికే ఎప్పుడు అడగను వదిన, ఏదైనా దాని వెనకాల బలమైన కారణం ఉంటేనే అడుగుతాను. నీ పుత్రరత్నం ఆఫీస్ నుంచి ఇంటికే వస్తే నేనెందుకు అడుగుతాను చెప్పు, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చావా అని. ఎందుకంటే ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి వేరే ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటే ఖచ్చితంగా అడగాలి కదా అనగానే ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అని చెప్పి అక్కడే ఉన్న ఇందిరాదేవి అడుగుతుంది. అమ్మా నువ్వు నాకు తెలుసమ్మా, నీకు నీ మనవడంటే చాలా ఇష్టమని అందరికీ తెలుసు, ఇగో కానీ వదినకే తెలీదు ఇప్పుడు వరకు తన పుత్రరత్నం శ్రీరామచంద్రుడని ఇక ఇంకేదోనని అందరికీ ముద్ర వేశారు, కానీ ఇప్పుడు తెలిసింది అసలు రాజ్ ఇక ఎలాంటివాడో అని అనగానే అత్త ఏం మాట్లాడుతున్నావు, సూటిగా ఏం మాట్లాడుతున్నావో చెప్పు, అర్థం కానట్టుగా ఈ డొంక తిరగడాన్ని ఎందుకు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఇక ఇంతలో అక్కడికి స్వప్న, కావ్య, అనామిక అందరూ కూడా చేరిపోతారు. ఇక వెంటనే రాజ్ అలా అడిగేసరికి ఎందుకు రాజ్, తప్పు చేసిన వాళ్ళు గట్టిగా సమాధానం చెప్పి తప్పుని ఒప్పుగా చేసుకుంటారు, నువ్వు కూడా అదే ప్రయత్నంలో ఉన్నావనిపిస్తుంది అని చెప్పి దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చి ఏంటి రాజ్ నీ కోటుకేంటి ఏదో అంటుకుంది అని చెప్పి స్టిక్కర్ని తీసి ఏంటి రాజ్ ఆఫీస్లో ఇక నువ్వు వర్క్ చేసుకుంటూ ఇలా కోటికి స్టిక్కర్స్ కూడా అంటించుకుంటున్నావా అని చెప్పి అడుగుతుంది. ఇక వెంటనే కావ్యకి అర్థమవుతుంది, అంటే ఈయన ఇక శ్వేతతో మాట్లాడుతూ శ్వేత దగ్గరికి వెళ్ళి వస్తున్నట్టున్నారు, అందుకే ఈ స్టిక్కర్లు ఇవన్నీ కూడా కోటికి అంటుకున్నాయి అని చెప్పి చాలా బాధగా, అదేవిధంగా రాజ్ని అలాగా రుద్రాన్ని నిలదీస్తుంటే మరొక వైపు బాధగా చూస్తూ ఉంటుంది కావ్య. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఇక అయోమయం పరిస్థితిలో అపర్ణకి చాలా కోపం వస్తుంది. ఏమనుకుంటున్నావు రుద్రాణి, నీ మనసుకి నీ కొడుకులాగా నా కొడుకు అనుకుంటున్నావా, అవన్నీ నీ కొడుకుకి అడుక్కో, ఎందుకంటే ఇంట్లో భార్య ఉన్నా బయటకు వెళ్ళి బలాదూర్లు తిరిగి వచ్చే రాహుల్ గురించి నువ్వు ఎన్నన్నా పర్వాలేదు, కానీ నా కొడుకుని నిలదీసే దానివయ్యావు నువ్వు అని చెప్పి అనగానే అవును వదినా, ఇక ఎప్పుడు కూడా నా కొడుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా నా కొడుకు మంచివాడు కాదని ముద్ర బాగా వేశారు, ఇదిగో ఈ రకంగా తిరిగిన వాళ్ళని మాత్రం ఇదిగో పట్టాభిషేకం కట్టి ఫ్యాక్టరీని తన చేతుల్లో పెట్టి చాలా ఉత్తముడని ఒక ముద్ర వేశారు, ఇదిగోండి మీ పుత్రరత్నం చేసిన బాగోతాలు అని చెప్పి ఇక శ్వేతతో క్లోజ్గా ఉన్న ఫొటోస్ అన్నీ వీడియోస్ అన్నీ చూపిస్తుంది ఇక రుద్రాణి. అవి చూసి ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా షాక్ అయిపోతారు. రాజ్ ఈ పని చేశాడంటే నమ్మలేకపోతున్నాను అని చెప్పి ఇందిరాదేవి షాక్ అయిపోతుంది. ఇక స్వప్న మరొక పక్క ఇక దానిలక్ష్మి, అనామిక అందరూ కూడా ఇక రాజ్ వంక అట్లానే చూస్తూ షాక్లో ఉంటారు. ఇక వెంటనే రుద్రాణి ఏంటి అందరూ చూశారు కదా, ఇంకా ఇప్పుడు మాట్లాడండి, నా కొడుకు మంచివాడు కాదని చెప్పి ఆఫీసు మెట్లు ఎక్కడానికి వీల్లేదని వాడిని ఇంట్లోనే ఉంచేశాడు కదా నీ కొడుకు, ఇప్పుడు చెప్పు వదినా, నీ కొడుకు ఉత్తముడా నా కొడుకు మంచివాడా అని చెప్పి అడుగుతుంది రుద్రాణి. ఇక దానికి సమాధానం చెప్పలేక రాజ్ వంక చూస్తూ అట్లానే చూస్తూ కళ్ళతో ఏంటి నాన్న ఇదంతా అన్నట్టుగా చూస్తూ ఉంటే మమ్మీ అదంతా కూడా నిజమే, కానీ వేరే విధంగా కాదు, తను నా ఫ్రెండు, నేను క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్, తనకి నేను హెల్ప్గా ఉంటున్నా తప్పించి తనతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి రాజ్ అయితే చాలా ప్రాధాయకంగా చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి ఇక అక్కడే ఉన్న అందరూ కూడా అలా వింటూ ఉంటే
కావ్య వెంటనే అవునా, నిజమా అండి, ఇక మీకు అలాగే ఆ శ్వేతకి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందన్నమాట అని చెప్పి అంటూ ఉంటే, అవునవును, మంచి ఫ్రెండ్షిప్పే ఉందో ఇక చెడ్డ ఫ్రెండ్షిప్పో ఉందో ఇప్పుడు అడుగుతున్నావా, లేదంటే అంతా తెలిసే ఇగో ఇట్లాగా ఒక వేషం మార్చి రాజుని ఎంక్వైరీ పెట్టడానికి వెళ్తున్నావా? ఈ విషయం నీకు కూడా తెలుసు, కానీ ఈ విషయాన్ని కప్పిపుచ్చి రాజు విషయంలో నువ్వు ఏ మాట అనకుండా సైలెంట్గా నీ జీవితానికి ఇక ఒక మలుపు కోసం నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తున్నావు. ఈ కుట్రలో నీకు కూడా భాగం ఉంది. ఏదో ఇప్పుడే తెలిసినట్టుగా రాజు దగ్గర షాక్ అయిపోతున్నావు. నువ్వేంటి, నువ్వు నోరు తెరిస్తే ఆత్మాభిమానం గల మనిషివని అందరూ అంటారు కదా, మరి నీ భర్త వేరొక పరాయి స్త్రీతో అంత క్లోజ్గా ఉన్నా కూడా ఇంకా కనీసం గుట్టు విప్పకుండా అదే విధంగా ఆఫీస్లో జాయిన్ అయ్యావు అంటే అర్థం ఏంటి? అంటే నీ భర్త వేరొక అమ్మాయితో తిరుగుతూ ఉంటే నువ్వు ఆఫీస్లో ఉన్న డబ్బునంతా దోచుకొని వెళ్ళడానికే కదా నీ ప్లాను అని చెప్పి కావ్యని కూడా నిలదీస్తుంది రుద్రాణి. అత్త, ఏం మాట్లాడుతున్నావు? మా చెల్లి గురించి తప్పుడుగా ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను. అసలు చేసేదంతా రాస్ చేస్తే మా చెల్లి మీద ఎందుకు పడుతున్నారు? ఏదైనా చేసే ముందు ఒకసారి ఆలోచించండి. మా కావ్య ఆఫీస్కి వెళ్తుంది అంటే రాస్ గురించి తెలిస్తే వెళ్తుందా? తను ఎప్పటి నుంచో డిజైన్స్ చేస్తూనే ఉంటుంది, అది అందరికీ తెలుసు కదా. పద్దాక వచ్చి ఉరుమొచ్చి మంగళ మీద పడినట్టు మా చెల్లి మీద ఎందుకు పడుతున్నారు అనగానే, షడప్ స్వప్న, ఒక్క మాట మాట్లాడవన్నా పద్ధతిగా ఉండదు. ఇప్పటి వరకు నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు అన్ని సేవలు చేస్తున్నది కేవలం నేను నీకు ఇచ్చిన మాట గురించే, అంతేగాని నువ్వన్న మాటలకి అవి రైట్ అని కాదు, నువ్వంటే భయమని కాదు. నేను అడిగేది కావ్యని, నిన్ను కాదు అని చెప్పి సమాధానం చెప్పు అని చెప్పి కావ్యని నిలదీస్తే, ఇక వెంటనే ఏంటి రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు? వాడేం చెప్తున్నాడు? శ్వేత తన ఫ్రెండ్ అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంతే, దాని గురించి నువ్వెందుకు ఒక రకంగా తీస్తున్నావు అర్థాలు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే, ఇక వెంటనే కావ్య, నిజమే అత్తయ్య గారు, ఇక రుద్రాణి గారు చెప్పింది నిజమే. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందో అంతకంటే ఎక్కువ ఉందో నాకైతే తెలియదు, కానీ మీ అబ్బాయి ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ అయితే కాదని పొద్దున్నే నిర్ధారణ ఇచ్చారు. నా కళ్ళ ముందే ఇక ఆ శ్వేతతో చాలా క్లోజ్గా ఉన్నారు. తన చేతుల్ని పట్టుకొని తన భుజాల మీద చేయి వేసుకొని స్వయంగా కారులో కూర్చోపెట్టారు. తన గురించి ఎప్పుడు కూడా ఇక ఒక్క మాట కూడా అన్నెవరు. తనంటే అంత ప్రేమ ఆయనకి అని చెప్పి కావ్య ఏడ్చుకుంటూ ఇక అపర్ణకి చెప్తూ ఉంటుంది. ఏయ్ కళావతి, ఏం మాట్లాడుతున్నావు? అదేదో కావాలని నువ్వు నన్ను ఎన్నో విధాలుగా అనుమానిస్తున్నావని ఆ విధంగా చేశాను తప్పించి తన మీద నేను ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదు అనగానే, మీరు ఇంకా దాచడానికి బుకాయించడానికి ప్రయత్నాలు చేయొద్దండి. నాకు మీ గురించి మొత్తం అర్థమైంది. మీరు హాస్పిటల్లో ఆ శ్వేతని ఇక కాబోయే భర్తని మీరు ట్రీట్మెంట్ చేయించారు. అపరాత్రులు అర్ధరాత్రులు ఇక ఆమెతోనే మీరు ఇక గంటలు గడిపారు. ఏమని నేను నిలదీస్తే, నీ మొహం నాకు నచ్చదు, నువ్వు అప్పలమ్మలాగా ఉంటావు, నీకు నాకు ఎప్పుడో విడాకులు అయిపోవాలి అని చెప్పి నా మొహం మీదే చెప్పారు. ఇవన్నీ కూడా సరదాగానే చేశారా అని చెప్పి కావ్య అందరి ముందు నిలదీస్తుంది. ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి సుభాష్ అయితే గట్టిగా నిలదీస్తాడు రాజుని. నీ ఫ్రెండ్ అని చెప్పావు, నువ్వు ఫ్రెండ్కి అంత సహాయం చేస్తున్నప్పుడు, కట్టుకున్న భార్య అంత ఇదిగా బాధపడుతున్నప్పుడు తనకి సమాధానం చెప్పి తీరాలా లేదా రాజ్ అని చెప్పి గట్టిగా అడగగానే, లేదు డాడీ, నేను అసలు అని చెప్పి ఇక అంటూ ఇక ఏమీ చెప్పలేడు రాజ్. ఇక వెంటనే కావ్య, చూడండి అత్తయ్య, మీరందరూ కూడా నన్ను నమ్మి ఆఫీస్కి వెళ్ళడానికి అందరూ ఒప్పుకున్నారు. ఇక నా వల్ల డిజైన్స్ అన్నీ మంచి పేరు వచ్చినాయి అని మామయ్య గారు కూడా చెప్పారు. కానీ నిజానికి మీ అబ్బాయి గారికి నేను ఆఫీస్కి రావడం ఇంత కూడా ఇష్టం లేదు. నన్ను ఫస్ట్ రోజే ఇక గేటు ముందే వదిలేసి వెళ్ళిపోయారు. ఇక మీరు నాకు కారు ఇచ్చి పంపించడం బట్టి నేను ఆఫీస్కి వెళ్ళాను. కానీ ఎందుకో తెలుసా అత్తయ్య గారు, ఇక నేను అక్కడికి వెళ్తే ఆ శ్వేత అక్కడికి వస్తుందని, నేను తనని చూసి తనని నిలదీస్తానని కనీసం ఆఫీస్లోకి నన్ను రావడానికి కొంచెం కూడా ఇష్టం లేదు మీ అబ్బాయి గారికి అని చెప్పి కావ్య అంటుంది. ఆ మాటకు కూడా రాజ్ సమాధానం చెప్పలేడు.
ఇక నేను ఈ ఒక్క మాటే అందరికీ చెప్పాలనుకుంటున్నాను మావయ్య గారు. ఎందుకంటే నా మీద మీ అందరికీ చాలా అభిమానం ఉంది, అంతే విధంగా ప్రేమ ఉంది. కానీ కట్టుకున్న భర్తకి మాత్రం ఏమాత్రం లేదు అని నాకు తెలిపోయింది. ఇక అందుకే నేను ఇక్కడ ఉండడానికి ఇంకా నాకు ఏ రకంగా స్థానం లేదు. ఇటు భార్య స్థానము లేదు, ఇటు కోడలి స్థానము లేదు అని చెప్పి ఇక కావ్య అయితే ఇక వెంటనే రూమ్లోకి పరుగున వెళ్ళి బ్యాగ్ని సర్దుకొని తీసుకొని వస్తుంది. ఇక కావ్య ఆ మాటలు అన్నీ కూడా రాజ్ అయితే విని, నిజమే నేను చేసింది తప్పే, నిజంగా శ్వేతకి నాకు ఎలాంటి సంబంధము లేదని ఆ రోజునైతే చెప్పేస్తే బాగుండేది. కానీ ఇంతవరకు తెచ్చుకున్నాను. అయినా నేను ఎంత పిచ్చివాడిని కాకపోతే నేను శ్వేతని దొంగతనంగా ఎందుకు కలవాలి? పబ్లిక్గానే ఇంటికి తీసుకొని వస్తే అయిపోయేది. నా వైపు కూడా తప్పు లేకుండా లేదు అని చెప్పి వెంటనే కూడా ఇక కావ్యని బ్రతిమలాడుకుంటూ, కావ్య, కళావతి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను తప్పు చేయలేదు. నేను తప్పు చేసుంటే నువ్వు వెళ్ళిపోవడానికి ఇష్టపడేవాడిని. కానీ నేను ఎందుకు ఆపుతున్నానో అర్థం చేసుకో. నేను ఎలాంటి తప్పు చేయలేదు కళావతి అని చెప్పి అడుగుతూ ఉంటే, మీరు నన్ను ఒక్క మాట కూడా మాట్లాడి వేమర్చాలని చూస్తున్నారేమో. నాకు మీ గురించి అంత క్లారిటీ వచ్చింది. మీ మనసు ఒక దగ్గర, మాట ఇంకొక దగ్గర, ఇక మనసు ఇంకొక దగ్గర, బెడ్ మరొక దగ్గర. మీ గురించి నాకు మొత్తం అర్థమైందండి. నన్ను వదిలిపెట్టండి అని చెప్పి ఇక రాజుని చేతిని తుళ్ళగొట్టేసి ఇక బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతుంటే, ఆగుతావా ఆగవా అని చెప్పి బ్యాగ్ని గట్టిగా లాగుతాడు రాజ్. ఇక ఒక్కసారిగా చేతిలో ఉన్న కవర్తో సహా ఇక బ్యాగ్ని వదిలేస్తుంది. బ్యాగ్లోంచి వెంటనే ఇక డ్రెస్ అయితే పడుతుంది. దాంతో పాటు ఇక మువ్వల సౌండ్ కూడా వస్తుంది, గజ్జల సౌండ్. ఇక వెంటనే ఇక అందరూ కూడా ఏముందబ్బా అని చెప్పి విచిత్రంగా చూస్తే భరతనాట్యం సంబంధించిన డ్రెస్సు, దానికి తగ్గ ఇక గజ్జలు కనబడతాయి. ఇక వెంటనే కావ్య వచ్చి సీరియస్గా ఒక కవర్లో ఆ రెండు కూడా వేసుకొని ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి అనడానికి కూడా నా మనసు ఒప్పుకోవట్లేదు అమ్మమ్మ. ఇక నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి గుమ్మం దాటి వెళ్ళిపోతుంటే ఇక వెంటనే ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాజ్. ఇక వెంటనే ఇక కావ్య అయితే ఒక్కసారిగా తుళ్ళిపడి, ఏంటి మీ ఇష్టానికి మీరు ఉండమన్నప్పుడు ఉండడానికి, వెళ్ళమన్నట్టు వెళ్ళడానికి నేనేమి ఇక మీ ఇంటి పని మనిషిని కాదండి. మిమ్మల్ని కట్టుకున్న భార్యని. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా వేరొక అమ్మాయిని ఇష్టపడి కనీసం నా మొహం కూడా చూడకపోతే ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు. నా కష్టాజితం నాకు వచ్చిన కళతో నేను జీవితాంతం దర్జాగా బతకగలను అనగానే, సరే నువ్వు ఆత్మవిమానం ఎక్కువే, నువ్వు ఎలాగైనా బ్రతికేస్తావు. నీకు వచ్చిన కళలు అన్నీ ఉన్నాయి, కానీ నీకు వచ్చిన డిజైన్స్, నీకు వచ్చిన బొమ్మలు అన్నీ నాకు తెలుసు. కానీ ఇదొక్కటే తెలియదు, ఈ కవర్లో ఈ భరతనాట్యం బట్టలు, ఈ గజ్జలు ఎవరివి అని చెప్పి అడుగుతాడు రాజ్. దానికి సమాధానం నేను చెప్పనవసరం లేదు అని చెప్పి ఇక కావ్య మొండిగా ఉంటే ఇక వెంటనే సీరియస్గా వచ్చి స్వప్న అని చెప్పి పిలుస్తాడు. ఇక వెంటనే ఏంటి రాజ్ అని చెప్పి చాలా బాధగా స్వప్న ఇక అడుగుతూ ఉంటే, చూడు స్వప్న, ఇక నువ్వు ఈరోజు నిజం చెప్తావని నేను ఆశిస్తున్నాను. ఇక నీకు నిజంగా భరతనాట్యం వచ్చా అని చెప్పి అడుగుతాడు. ఇక అందరి ముందు అడుగుతూ ఉంటే అక్కడే ఉన్న అపర్ణ అయితే, అసలు ఏం మాట్లాడుతున్నావు రాజ్? ఇక ఈ భరతనాట్యం గొడవ ఏంటి మధ్యలో అనగానే, ఊరుకో మమ్మీ, నేను మాట్లాడేటప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఇదిగో స్వప్న, నీకు భరతనాట్యం వచ్చా రాదా అని చెప్పి అడగగానే, రాజ్ నిజానికి ఇక నాకు భరతనాట్యం అయితే రాదు. భరతనాట్యమే కాదు, నాకు ఎలాంటి కళ రాదు. అసలు డిజైన్స్ రావు, ఏమి రావు. నాకు తెలిసిందంతా ఫ్యాషన్ డిజైనరే. ఇక దానికి సంబంధించిన మ్యాటర్ తప్పించి ఈ భరతనాట్యాలు, ఈ కూచిపూళ్ళు నాకు తెలియదు రాజ్ అని చెప్పి అనడంతో, మరి పెళ్ళికి ముందు నీకు భరతనాట్యం వచ్చని నువ్వు అప్పుడు డ్యాన్స్ చేసావు కదా గుళ్ళో, మరి అదేంటి అని అనగానే, ఇప్పుడు నిజం చెప్తున్నాను, నిజం చెప్పే టైం కూడా వచ్చింది కాబట్టి ఈరోజు చెప్తున్నాను రాజ్. నిజానికి ఇక నువ్వు ఒక బాగా ఉన్న వ్యక్తివని తెలుసుకొని మా అమ్మ నన్ను భరతనాట్యం నీకు ఇష్టమని తెలిసి నాకు భరతనాట్యం వచ్చినట్టు డ్రామా చేయమంది. నేను చేశాను అంతే అనగానే, మరి నిజానికి భరతనాట్యం నీకు రాదు కదా, మరి ఆ రోజు ఎవరు చేశారు అనగానే, ఎవరు చేస్తారు? ఇక కావ్యకి చిన్నప్పటి నుంచి భరతనాట్యం బాగా వచ్చు. ఆ భరతనాట్యంలో తను చాలా ప్రైజులు గెలుచుకుంది. ఇంటిలో తన ప్రైజులన్నీ కూడా అలమరలో ఉంటాయి. తనకి ప్రాణం. ఇక అదే దీంట్లో తను నాకు ఇక భరతనాట్యం చెప్తూ ఉంటే నువ్వు దూరం నుంచి చూశావు. చూసి కావ్యనే నేననుకొని నన్ను ఇష్టపడ్డావు.
ఇక నేను కూడా ఆ టైంలో ఇక ఎవరికి ఏం సమాధానం చెప్పాల్సిన లేదు. ఇక రాహుల్ని తీసుకొని ఏదో రకంగా రాహుల్ని పెళ్లి చేసుకుంటానని నేనంత క్లారిఫికేషన్ ఎవరికి ఇవ్వలేదు రాజ్. కానీ ఈరోజు ఇక కావ్య తన కాళ్ళ మీద నిలబడడానికి ఇక భరతనాట్యమే ఈరోజు తనకి పనికొస్తుంది, అందుకే ఈ విషయం బయట పెట్టాను అని చెప్పి స్వప్న చెప్తుంది. ఇక ఆ మాటలకి ఇక ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అంటే ప్రేమించింది నిజానికి నేను కళావతినా అని చెప్పి షాక్ అయిపోతాడు రాజ్. ఇక వెంటనే కావ్య, ఇప్పుడు మీరు విన్నారు కదా, మీ మనసుకి బాగా నచ్చింది కదా, ఇక భరతనాట్యం నేనే వేసింది. ఆ రోజు మా అక్కకి నేనే వేస్తూ స్టెప్లు వేస్తూ ఉంటే మీరు ఇక నన్ను చూశారు, కానీ ఏ రోజు మీ దగ్గర ఈ విషయం నేను ఎత్తలేదు, అర్థమైంది కదా అని చెప్పి ఇక వెళ్ళిపోతుంటే వెంటనే ఇక కావ్య చెయ్యి పట్టుకొని, కళావతి ప్లీజ్, నేను మాట్లాడిన మాటల్ని నీకు మనసులో చాలా బాధపడి ఉండొచ్చు, నేను చేసే చేష్టలు కూడా నీ మనసును నొప్పించుండొచ్చు, కానీ అదంతా కూడా నేను కేవలం నిన్ను ఏడిపించడానికి సరదాకి ఆఫీస్లో తనతో క్లోజ్గా ఉన్నట్టు చేశాను తప్పించి నా మనసులో ఎప్పుడు కూడా శ్వేత ఒక ఫ్రెండ్గానే, అంతెందుకు శ్వేత కూడా నన్ను ఫ్రెండ్గానే భావిస్తుంది అనగానే అదంతా కూడా నాకు అనవసరం అని చెప్పి కావ్య నమ్మకుండా అలానే ఉంటే ఇక వెంటనే కూడా ఇక శ్వేత జీవితం గురించి నీకు ఏం తెలుసు, శ్వేతకి ఇక బ్రెయిన్ ట్యూమర్, ఆ బ్రెయిన్ ట్యూమర్తో తన భర్తతో తను ఎన్ని విధాలుగా బాధలు పడుతుందో నీకేం తెలుసు, నువ్వు కూడా ఒక ఆడపిల్లవే, సాటి ఆడపిల్ల మీద ఇలాంటి నింద వేసి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే రేపొద్దున్న అమ్మాయి జీవితం ఏం కావాలి, ఇప్పటికే తన భర్త శాడిస్ట్ అయ్యి రోజుకొక వైపుగా తనని టార్చర్ చేస్తున్నాడు, ఇక నువ్వు అన్నట్టు ఆ రోజు అర్ధరాత్రి కూడా 2-3 గంటలు నేను ఇక శ్వేతతో గడపడానికి వెళ్ళలేదు, తనని చంపడానికి వచ్చాడని తనని సేవ్ చేయడానికి వెళ్ళాను, కావాలా నీకు ప్రూఫ్ కావాలా అని చెప్పి వెంటనే ఇక ఫోటో తీసి చూపిస్తాడు. ఇక తన భర్త తన్ని ఇక కొట్టిన విషయంలో ఇక చూపించేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక ఆఫీసులో ఇక నేను ఎప్పుడు కూడా తనని ఆఫీస్కి ఎందుకు పిలుస్తున్నానంటే తను ఒక్కది ఉండలేక రకరకాల ఆలోచనలతో తన మనసుని ఎప్పుడు కంట్రోల్ చేసుకోలేక ఎప్పుడైనా తన ట్యూమర్ బ్లాస్ట్ అయిపోతుందేమోనని ఎప్పుడు కూడా నా కళ్ళ ముందే ఉండేలాగా ఆఫీస్కి పిలిపిస్తున్నాను. ఇంకా నువ్వు ఇంకో మాట కూడా నింద వేశావు కదా, తనని కాబోయే భర్తనని, నీకు తెలియంది కాదు కదా, ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ చేయాలంటే చాలా గందరగోళాలు, పోలీస్ స్టేషన్లు, ఎంక్వైరీలు ఇవన్నీ కూడా ఉండకూడదని తన కాబోయే భర్తనని చెప్పి ట్రీట్మెంట్ చేయించాను, అది కూడా తప్పేనా? ఇదిగో కళావతి, ఎప్పుడు నేను తెలుసో తెలియకో నీ మనసు బాధ పెట్టానేమో కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నాను, శ్వేత విషయంలో నేను చేసింది 100% రైట్. ఎందుకంటే తనకి తోడుగా నీడగా ఉంటానన్నది తన అనారోగ్యంగా ఉందని తన భర్త తన్ను బాధ పెడుతున్నాడనే తప్ప తన వైపు నాకు వేరే ఆలోచన లేదు అని చెప్పి ఇక ప్రామాణికం పూర్తిగా నా మాట విను కళావతి, ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఎవరికి చెప్పని మాట ఇక నీకు చెప్పని మాట ఒక మాట చెప్తున్నాను, ఈ మాటతో నా మీద నమ్మకంతో ఇక వెనుతిరిగి ఇంటికి వెళ్ళిపోతావో, రూమ్లోకి వెళ్ళి బట్టలు పెడతావా, లేదంటే నీ కాళ్ళ మీద బ్రతకడానికి బయటకు వెళ్ళిపోయి ఇక నన్ను నా ప్రేమని తిరస్కరిస్తావో నువ్వే అర్థం చేసుకో అని చెప్పి కళావతి ఐ లవ్ యూ అని చెప్పి అందరి ముందు చెప్తాడు. ఇక ఆ మాటలకి ఒక్కసారిగా కావ్య కళ్ళమట ఎమోషనల్ అయిపోతుంది. ఇక ఏడుస్తూ ఒక్కసారిగా రాజ్ని పట్టుకుంటుంది. ఇక వెంటనే ఎందుకు ఇంత ప్రేమ మనసులో పెట్టుకొని నన్ను ఎందుకు ఇంత బాధ పెట్టారు అనగానే నా మనసులో ఎంత ప్రేమ ఉన్నదని సంగతి కూడా నీ వల్లే తెలిసింది, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్న మరుక్షణం నా మనసులో ఉన్న ప్రేమంతా బయటకు వచ్చింది కళావతి, అది కూడా కాదు, నిజానికి భరతనాట్యం వేసిన ఆ రోజు గుళ్ళో చూసిన ఆ నీడని నేను ఎప్పటికీ నేను మర్చిపోలేదు, ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్పి ఆ రకమైన మనసులో నాకు పెట్టుకున్నాను కాబట్టి ఇప్పటి వరకు నేను కనీసం భారీగా అనుకోలేదు అంటూనే నువ్వంటే నా గుండెల్లో గుడి కట్టాను కళావతి అని చెప్పి అందరి ముందు రాజ్ ప్రేమని నిరూపణ చేసుకుంటాడు. ఇక వెంటనే అపర్ణాదేవి రుద్రాణి దగ్గరికి వస్తుంది. ఏంటి రుద్రాణి, నీ కడుపు చల్లారిందా లేదంటే కడుపు మంట ఎక్కువైందా? ఒక జంటని కలవనివ్వకుండా ఉండడం పాపం కాదు, విడదీయడమే పాపం. నువ్వు ఎన్ని పాపాలు చేశావో ఈ రోజుకి ఒంటరి దానిలాగా పుట్టింట్లోనే పడ్డావు.
పుట్టింటి కాని పుట్టింట్లో ఒంటరిగా ఉన్నావు. అయినా కూడా ఇంకొకరి జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ జీవితాలు వీళ్ళ జీవితాల్లో పుల్లలు పెట్టి విడదీసి ఏం బాముకుంటావు? నీ కోడలు కడుపుతో ఉంది, నీ కొడుకు బలాదుర్లు తిరుగుతున్నాడు. ఇక నీ కోడలి విషయంలో నిన్ను ఏమి అనాలో ఏమి అనకూడదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక మీ కోడలు కొడుకు ఇద్దరు కూడా సవ్యంగానే ఉండాలి. నీలాగా ఎవరు కూడా చండాలంగా ఆలోచించరు. ఇంకెప్పుడు కూడా కావ్య జీవితంలో కానీ రాజ్ జీవితంలో కానీ ఏదైనా తప్పుడు సాక్ష్యాలతో ఇంటికి వచ్చి రాజును నిలదీస్తే ఈరోజు నుంచోడానికి నీడ ఉంది. ఇక నీకు ఆ నీడను కూడా లేకుండా చేస్తాను, జాగ్రత్త అని చెప్పి ఇక అపర్ణ అయితే ఇక రుద్రాన్ని చంప చెల్లు అనిపిస్తుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్ అయితే ఇక నువ్వు చెల్లివి కాబట్టి నేను కొట్టలేకపోతున్నాను. ఒరే రాహుల్, నీ మనసులో ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన ఉంటూనే ఉంటుంది, కానీ ఆ ఆలోచన పైకి రానివ్వరు. మాకు తెలుసు, నువ్వు మీ అమ్మ ఇద్దరు కూడా ఎన్నో నాటకాలు వేసి ఇంట్లో అన్ని గొడవలకి కారణాలు మీ ఇద్దరే. ఇక ముందు సవ్యంగా ఇద్దరు ఉండండి, లేదంటే మీ ఇద్దరు బయటికి వెళ్ళొచ్చు. ఇక స్వప్న అంటారా, స్వప్న కూడా ఇంటికి కోడలుగా తనని కూడా మేము పెంచుకుంటాం, అంతేగాని మీ ఇద్దరిని మాత్రం ఇంట్లో ఉంచాం, జాగ్రత్త అని చెప్పి ఇక రాహుల్కి రుద్రానికి సుభాష్ అయితే గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇక అక్కడి నుంచి ఇక దెబ్బకి లోపలికి వెళ్ళిపోతారు రుద్రాని రాహుల్. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.